హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. ఎఫ్ఐఐస్ 2,00,000 crores అనమాట, అంటే అక్షరాల 2,00,000 కోట్లని ఆవిరి చేస్తారా? మళ్ళా ఆవిరి చేస్తే స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు, ఈక్విటాస్, వీటికి సంబంధించిన Q2 అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? మరి మార్కెట్ ఫాల్ని ఈ బ్యాంకింగ్ అప్డేట్స్ ఏదైనా ఆపగలవా? ఆ విషయాల గురించి చూద్దాం. సో అలాగే ఎల్టీఐ మైంట్రీ, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో ఐటీసీ డీమర్జింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. అలాగే జియో ఫినాన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరు ఈ ఫాల్ డౌన్లో, ఈ కరెక్షన్లో కనుక ఇంకొంచెం గట్టిగా పడితే కనుక ఇన్వెస్ట్మెంట్స్కి ఆపర్చునిటీస్ బోల్డ్ అన్ని. మార్కెట్ ఫాల్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ హైలో ఉంటే సంచి నిండా డబ్బులు ఉంటే జేబు నిండా షేర్లు వస్తాయి, జేబు నిండా మాత్రమే వస్తాయి. కానీ సో స్టాక్ మార్కెట్ ఫాల్ డౌన్ అప్పుడు ఏంటంటే జేబు నిండా డబ్బులు ఉంటే చాలు, సంచి నిండా వస్తాయి షేర్లు. దట్ ఈస్ ద బెనిఫిట్. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ కరెక్షన్లో ఎవరికైనా ఈ పర్టికులర్ 2 స్టాక్స్ కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయాలి అని అంటే ఏ 2 స్టాక్స్ని సజెస్ట్ చేస్తారు? అంటే 2 స్టాక్సే అడిగారు వాళ్ళు. సో మంచి 2 స్టాక్సే చెప్పు అని అంటే మీరు ఏ 2 స్టాక్స్ని సజెస్ట్ చేస్తారు? సో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. కామెంట్ కోసం నేను 4 seconds టైం ఇస్తున్నాను. 2 స్టాక్స్ ఏంటి? 1 2 3 4. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అలాగే ఏంటంటే కొత్త వాళ్ళకి నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. సో నిఫ్టీ యొక్క డే చార్ట్. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ చూపిస్తుంటే ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనే విషయం అర్థమవుతుంది. ప్రాపర్గా బ్యాడ్ న్యూస్ ఏదైనా గట్టిది ఉందా అని అంటే లేదు. సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఈ ఇరాను, ఇజ్రాయిల్ ఇది నడుస్తుంది. మీరందరూ అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు కదా. అయితే ఇరాన్ మీద క్రూడ్ ఆయిల్ మనం డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి దానివల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ డిపెండ్ అవుతుంది, అదే బాగా ఫాల్ డౌన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ చెప్తున్నారు. సరే, కాజ్ ఏదైనా కానీ ఎఫ్ఐఐస్ అగ్రెసివ్గా సెల్ అయితే చేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇంత హెవీ స్టార్ట్ అనేది చూడలేదు. సో ఎఫ్ఐఐ మీరు డేటా చూసినా కూడా 9,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు అట్లా సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో స్మాల్ నెంబర్ కాదు. చూడండి సార్, ఎఫ్ఐఐ డేటా చూడొద్దని చెప్పారు కదా అని అంటే చూడొద్దని కాదు, చూడొచ్చు, కానీ ఏంటంటే వాటి మీద అతిగా డిపెండ్ అవ్వద్దు. సో ఎఫ్ఐఐస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో సెల్ చేశారు కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎంత సెల్ చేస్తారు, లేదా మార్కెట్ యొక్క డైరెక్షన్ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. అది ఇంపార్టెంట్. సో మనం ఎవ్రీడే చూడాల్సిన అవసరం లేదు, కానీ ఇంత పెద్ద నెంబర్లు పడుతున్నాయి కదా, మైట్ బి ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే నాకైతే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏంటంటే కొంత అగ్రెసివ్గానే సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే డిఐ సపోర్ట్ చేస్తుంది కూడా సరిపోవట్లేదు. చూడండి, ఎఫ్ఐఐస్ హెవీగా సెల్ ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే రిమైనింగ్గా థింగ్స్ అన్నీ బాగున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఏంటంటే ఎఫ్ఐఐ సెల్ చేస్తున్నారు కాబట్టి మేము అమ్మేస్తాం లేదా మేము కొనం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది పీపుల్ ఉంటారు, ఎస్పెషల్లీ హెచ్ఎన్ఐస్ లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు దానివల్ల ఏంటంటే మార్కెట్ దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఒక పాయింట్, రేపు 10th వచ్చిన తర్వాత మన ఐటీ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండి గైడ్లైన్స్లు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయనుకోండి, సో ఎఫ్ఐఐస్ ఏంటంటే ఈ సెల్ని కంటిన్యూ చేయలేరు. మరి ఇప్పుడు వచ్చిన బ్యాంక్స్ అప్డేట్స్, బ్యాంక్ Q2 అప్డేట్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే మనకు ఒక క్లూ అనేది వస్తుంది. సో అది చూసే ముందు ఏంటంటే నిఫ్టీని ఓవరాల్గా ఈ సెల్లింగ్ ప్రకారం, ఈ క్యాండిల్స్ యొక్క టెక్నికల్ స్ట్రెంత్ ప్రకారం చూస్తే బ్రాడ్ వ్యూ డౌన్.
కానీ రేపు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఒక వ్యూ చెప్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఈ డ్రాప్ కనిపిస్తుందా? ఈ డ్రాప్ తర్వాత టర్నింగ్ పాయింట్ కదా ఇది కదా. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే వాళ్ళు సో ఒక డ్రాప్ తర్వాత టర్న్ చేశారంటే హెవీగా ఆర్డర్స్, అంటే హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే ఈ డౌన్ఫాల్ని టర్న్ చేయగలిగారు. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ బై ఆర్డర్స్ రిలీజ్ చేసి ఉంటారు, ఎవరు? ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంటే సో వాళ్ళు ఈ షార్ట్స్ని కవర్ చేసుకునే ఏరియా ఇదిగా ఉంటుంది. ఇది అంటే షార్ట్స్ కవరింగ్ అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫ్రెష్ బయింగ్. సో ఇక్కడ కంటిన్యూగా ఒక సపోజ్ చూడండి, ఇలా 20,000 లాట్స్ సెల్ చేశారనుకోండి, ఒక 3,000 లాట్స్ 4,000 లాట్స్ బై చేసి ఆ 20,000 లాట్స్లో కొంత కవర్ చేసుకుంటారు. కాబట్టి ఈ టర్నింగ్, కాబట్టి టర్నింగ్ బ్రేక్ అయ్యేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను. సో ఈ టర్నింగ్లో షార్ట్ సెల్ చేస్తే ఇబ్బంది పడతారని చెప్పి చెప్తాను, అందులో డౌటే లేదు. సో అట్లీస్ట్ ఏంటంటే 1-2 ట్రేడింగ్ సెషన్స్ ఈ టర్నింగ్ ఆపగలుగుతుంది అని అనుకుంటున్నాను. లేదు మహా అగ్రెసివ్గా చేస్తే అంటే ఈ షార్ట్స్ని కవర్ చేస్తానే అగ్రెసివ్గా సెల్ చేస్తే బ్రేక్ అవ్వచ్చు. మనం ఏంటంటే కాస్త వెయిట్ చేసి కాస్త ర్యాలీస్ వస్తే డౌన్ సైడ్ ఆలోచించాల్సిన సమయంగా నేను చెప్తానమాట. కాబట్టి మార్కెట్ యొక్క ట్రెండ్ డౌన్, కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ ఎస్పెషల్లీ టర్నింగ్లో బై ఆర్డర్స్ వల్ల కాస్త ర్యాలీ అయితే ఎక్కడ దాకా ర్యాలీ అవుతుందో చూసి మళ్ళీ కింద పడేటప్పుడు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళటం అనేది మంచి స్ట్రాటజీగా చెప్తాను. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. ఓవరాల్గా మార్కెట్ అయితే డౌన్, కానీ రేపు మార్కెట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, టర్నింగ్లో ఉంది కాబట్టి. సో షార్ట్స్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ ఈ 1 డే అన్న ఈ జోన్లో ఈ టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగుతుంది బ్రేక్ అవ్వకుండా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం న్యూస్ అప్డేట్స్ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు చూడండి ఫ్రెండ్స్, అడుగుతున్నారు కదా, ఏంజెల్ కూడా ఈ మధ్య మనం ఆపేసాము, వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నారు, సెబీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇచ్చారు వాళ్ళు. సో నేనేం అడిగానంటే ఏంజెల్ వాళ్ళని మాకు ప్రొవైడ్ చేసేటప్పుడు F&Oకి పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. సో ఈక్విటీకి కూడా ఛార్జ్ చేస్తున్నారంట కదా, కానీ అలా వద్దు. సో ఈ ఆప్షన్ ఉంటే కనుక ప్రొవైడ్ చేయమని చెప్పాను. అందువల్ల మన లింక్ ద్వారా కనుక మీరు ఏంజెల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈక్విటీ డెలివరీకి కూడా ఛార్జెస్ ఉండదు. సో మనకి F&Oకి అయితే కనుక పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. కాబట్టి ఈ లింక్ ద్వారా చేసుకోండి, మీకు ఓపెన్ చేసుకోవాలి అని అంటే. అలాగే మన గ్రూప్లోకి వస్తే కనుక చూడండి, మీరు యాక్టివ్గా ఉంటే, మన గ్రూప్లోకి వచ్చి యాక్టివ్ అయితే, సో ఎవరైతే రీజనబుల్గా ఎంతో కొంత ఫండ్స్ యాడ్ చేసుకొని యాక్టివ్ అయితే, సో వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది వస్తుంది. మిమ్మల్ని స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాము. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. అలాగే ఏంటంటే వెబినార్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఆ వెబినార్లు ఏంటంటే చాలా మీకు బెనిఫిట్ అవుతాయి అన్నమాట. సో అయితే ఎవరైనా F&O కూడా, అంటే కొద్దిగా గట్టి క్యాపిటల్తో F&O కూడా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇంకొక గ్రూప్ ఉంది, దాంట్లో కూడా యాడ్ చేస్తాం. సో పాత వాళ్ళకైతే కనుక అన్ని అప్డేట్స్ వస్తాయి. సో కొత్తగా గ్రూప్లోకి యాడ్ అయ్యే వాళ్ళు మాత్రం సో ఏంటంటే తక్కువ క్యాపిటల్తో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము చేస్తున్నాం అనమాట. అలాగే కొద్దిగా క్యాపిటల్ ఎక్కువ ఉంటే కనుక F&O గైడెన్స్, ఆ వెబినార్లు కూడా అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని ఆ 2 గ్రూపుల్లో కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. పాత వాళ్ళకైతే కనుక అన్ని అప్డేట్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను చూడండి లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇలా నెంబర్ ఎంటర్ చేసి సో మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. ఏంజెల్ తెలుసు కదా, ఏంజెల్ 1 అంటే మీరు సో మంచి నెంబర్ 1, అంటే వన్ ఆఫ్ ది టాప్ బ్రోకర్స్ ఇన్ ఇండియా. కాబట్టి ఈ ఆపర్చునిటీని వాడుకోమని చెప్పి చెప్తాను. సో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఐడితో, అంటే ఈ నెంబర్కి ఏంటంటే మీరు ఐడిని వాట్సాప్ చేయండి. ఎంతో కొంత ఫండ్స్ యాడ్ చేస్తేనే మేము గ్రూప్లోకి యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. F&Oకి అయితే కనుక మీకు కొద్దిగా గట్టిగా క్యాపిటల్ ఉండి స్ట్రిక్ట్గా ఉన్నవాళ్ళు, F&O సెగ్మెంట్ యాక్టివేట్ చేసిన వాళ్ళు, వాళ్ళని మాత్రమే F&O గ్రూప్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వెబినార్లు కండక్ట్ చేసేటప్పుడు మనం ఎక్కువ మంది పీపుల్ అయితే కనుక మన మీటింగ్కి సరిపోవట్లేదు అక్కడ. సో దీనివల్ల థింగ్స్ అనమాట, అదనమాట కదా. కాబట్టి ఈక్విటీ గ్రూపు, F&O గ్రూప్స్ 2 ఉంటాయి అనమాట. రెండిట్లో యాడ్ అవ్వాలి అని అంటే సో చెప్పాను కదా, కొద్ది క్యాపిటల్ ఉంటే ఓన్లీ ఈక్విటీలోనే ఉండండి, అదే సేఫ్. కొంచెం గట్టిగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 2 lakhs, 5 lakhs, 10 lakhs అట్లా ఉంటే వాళ్ళు ఏంటంటే డెరివేటివ్ గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. F&O సెగ్మెంట్ యాక్టివేట్ చేసి మా క్యాపిటల్ ఎక్కువ అని చెప్పి మీరు ఇన్ఫామ్ చేయండి. సో యాక్టివ్గా ఉండే వాళ్ళని మాత్రమే ఆ డెరివేటివ్ గ్రూప్లో నేను ఉంచడం అనేది జరుగుతుంది. చూడండి సార్, ఇండస్ IND బ్యాంక్ Q2 బిజినెస్ అప్డేట్ చూడండి.
సో నెట్ అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13% పెరిగింది. సో డిపాజిట్స్ కూడా ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ 15% పెరిగింది. రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయో ఒక అంచనా వచ్చింది కదా. IndusInd బ్యాంక్ అంటే మంచి బ్యాంక్ కదా. సో ఇలాగే కనుక మేజర్ బ్యాంక్స్ అప్డేట్స్ వచ్చినాయి అనుకోండి, FIs సెల్ ఆఫ్ చేసినా కూడా మనకు నష్టం లేదు. DIs హెవీగా బై స్టార్ట్ చేస్తారు. FIs ఏంటంటే తప్పక కొంత సెల్ ఆఫ్ చేసి వాళ్ళు కూడా బయింగ్కి రాక తప్పని పరిస్థితి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫండమెంటల్స్ ఎఫెక్ట్ అవునంత వరకు మనం ప్రైసులు డ్రాప్ అవుతున్నాయి అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. 2 లక్షల కోట్లు ఆవిరవుతాయి అని అంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆవిరైపోతాయి, మళ్ళా వస్తాయి అన్నమాట. వర్షం పడుతుంది కదా, మేఘాలు గరుగుతాయి, మళ్ళీ ఈ సన్ వస్తాడు, మళ్ళీ ఆవిరైపోతుంది, మళ్ళీ వాటర్ వస్తాయి. కాబట్టి ఏంటంటే 2 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కాదు. సో అవంతా కూడా మనం చెప్పుకోవడమే. జస్ట్ ఏంటంటే వాల్యూ టెంపరీగా మీకు 2 లక్షల కోట్లు ఆవిరైనట్టు కనిపిస్తుంది, అంతే కదా. నిన్న టమాటాలు మార్కెట్లో 60 ఉండి ఇవాళ 50 అంటే ఆవిరైపోయినట్లు కాదు, మళ్ళీ 100, 150 కూడా పరిగే రోజులు వస్తాయి. కాబట్టి డబ్బులు దానంతా అవే వస్తాయి. ఎప్పుడు కూడా అట్లాంటి హెడ్డింగ్లు చూసి ఇబ్బంది పడద్దు అని చెప్పే ప్రయత్నం అనమాట. కాబట్టి నేనేమంటానంటే కంపెనీ శాశ్వతం, బిజినెస్ శాశ్వతం. కంపెనీలు వాడి యొక్క బిజినెస్ బాగుంటే FIs కాకపోతే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు వచ్చి కొంటారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్. మన కోసం ఎవరు కొనరు, వాళ్ళకి మన కంట్రీ గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా హైయర్ లెవెల్లో ఉంది. ఈ రీసెంట్ కాలంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఏదో ఒక కారణాలు వెతుకుతా హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో ఇంతకన్నా హెవీగా ఫాల్ డౌన్స్ సెన్సెక్స్, నిఫ్టీ చాలా చూసినాయి. కాబట్టి మీరు చూడకపోతే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎస్పెషల్లీ ఫండమెంటల్స్ ఎఫెక్ట్ అవునప్పుడు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళు ఎంత అమ్మితే అంత మంచిది. మనకి స్టాక్స్ మంచి లెవెల్స్ దొరుకుతాయి. మన ఛానల్లో కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి స్టాక్స్ని ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ చేయడం అనేది జరుగుతుంది భవిష్యత్తు వీడియోస్లో. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి భవిష్యత్తు వీడియోస్లో కరెక్షన్స్లో పండగ అని చెప్తాను. చూడండి, అలాగే Q2 బిజినెస్ టైటాన్ చూస్తే చూడండి, స్టాండర్డ్ లోన్ గ్రోత్ ఆఫ్ 25%, అలాగే 75 స్టోర్స్ యాడ్ చేశారంటే ఈ క్వార్టర్లో. అలాగే జ్యువెలరీ సెగ్మెంట్ గ్రోత్ 26%, వాచెస్ అండ్ వేరబుల్స్ సెగ్మెంట్లో 20% గ్రోత్. సో ఐ కేర్ తెలుసు కదా, టైటాన్ ఐ ప్లస్, చాలామంది టైటాన్ అంటే వాచెస్ అనుకుంటారు. సో తనిష్క్ వాళ్ళదే మేజర్ బిజినెస్, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళదే, టైటాన్ ఐ ప్లస్, క్రోమా. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా టైటాన్గా లిస్ట్ మనకి ఏంటంటే అన్ని సబ్సిడరీస్ అన్నీ కలిపి టైటాన్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. కాబట్టి అన్ని బిజినెస్ గ్రో అవుతున్నాయి, స్టోర్ల మీద స్టోర్లు యాడ్ చేస్తున్నారు. అందుకని టైటాన్ యొక్క వాల్యుయేషన్స్ అంతా హై ప్రైస్ టు ఎర్నింగ్లో నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇలా మంచి అప్డేట్ ఇచ్చారు కాబట్టి మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేస్తారు. కాబట్టి ఈ అప్డేట్స్ వస్తున్నాయి అంటేనే DIs కొంచెం ఇంకా అగ్రెసివ్గా బై చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి సార్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్. సో దాని యొక్క Q2 అప్డేట్స్ చూస్తే కనుక డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 29% పెరిగాయి. సో గ్రాస్ అడ్వాన్సెస్ 15.4% ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాసా అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్. సో ఆ రేషియో అనమాట 17.4% ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాసా రేషియో 31%, కాసా అనేది 17.4% అనమాట. సో వీళ్ళు కూడా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేయబోతుంది అనేది మనకి ఇక్కడ క్లూగా అర్థమైపోతుంది. సో అయితే ఏంటంటే క్లియర్ కట్గా మనకి చూడాలి, డీటెయిల్స్ అంతా వచ్చిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఎలా ఉంది, NPS ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూస్తాం. ప్రొవిజన్స్ ఎలా చేశారు అవన్నీ కూడా చూడాలి. కాకపోతే చూచాయి ఏంటంటే ఈ బిజినెస్ అప్డేట్స్ ఇలా రావడంతో ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి అనేది మనకి మనం మనసులో గుర్తుపెట్టుకోవచ్చు ఆ పాయింట్ని. చూడండి, అలాగే ITC. సో కోవిడ్ ముందు నుంచి డీమర్జ్ చేద్దామని చూస్తున్నారు అనమాట. ITC హోటల్స్ బిజినెస్ని సపరేట్గా చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ITC రిసీవ్స్ అప్రూవల్ ఫ్రమ్ NCLT. సో NCLT నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలో డీమర్జ్ అయిపోతుంది అనమాట. సో అది ఒక అప్డేట్ అనమాట. సో ITC ఉన్నవాళ్ళు ITC హోటల్స్ ఉంచుకోవచ్చు, ITC ఇండివిజువల్గా ఉంచుకోవచ్చు. డీమర్జ్ అయినా కూడా నష్టమేం లేదు. సో అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే జియో ఫైనాన్స్కి సంబంధించి సెబీ నుంచి ఏంటంటే పర్మిషన్ వచ్చిందనమాట. చూడండి, బ్లాక్ రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో చూడండి, యాక్ట్ యాజ్ కో స్పాన్సర్స్ అండ్ సెటప్ ప్రపోజ్డ్ మ్యూచువల్ ఫండ్. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే జియో ఫైనాన్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అవుతుందని చెప్తాను. జియో ఫైనాన్స్ వాళ్ళు అగ్రెసివ్గా స్టెప్స్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫండ్ మేనేజరు సో అనిరుద్ గార్గ్. సో తను ఏం చెప్తున్నారు అని అంటే ఇన్ఫోసిస్, HCL టెక్, LTM ఎంట్రీ లైక్లీ టు లీడ్ రికవరీ ఇన్ IT స్పేస్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. సో HCL టెక్నాలజీస్ మీద
నాకు ఎప్పుడు కూడా పాజిటివ్ వ్యూ ఉంది. రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్సిఎల్ టెక్ ఒక మెట్టు ఉంటుందని గతంలో కూడా చాలాసార్లు నా వ్యూ చెప్పాను. సో ఎల్టీఎం ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ మెర్జింగ్ తాలూకా ఇష్యూస్ 1-2 ఇయర్స్ ఉంటాయి, కానీ దాని తర్వాత మంచిగా వెళ్ళిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాము. సో అలాగే వీళ్ళు కూడా మంచి గైడెన్సే ఇచ్చారు. సో భవిష్యత్తులో కూడా మనం వీటి గురించి డిస్కస్ చేసుకుందామని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో నిఫ్టీలో ఎట్లాగైతే టర్నింగ్ ఉందో ఇక్కడ కూడా ఏంటంటే, సో టర్నింగ్లో లెవెల్ కనిపిస్తూ ఉంది 51,019, 50,583. సో పడిపోతుంది కదా అని చెప్పి ఈ జోన్లో సెల్ ఆఫ్ చేశారంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే కాస్త అన్న టర్న్ అవుతుంది, లేదా కాస్త 1 డే అన్న ఈ జోన్లో ఆగుతుంది. సో ఇది టర్నింగ్ కదా, అట్లీస్ట్ 1-2 డేస్ కాస్త టెంపరీ బౌన్స్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్లో రావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గ్లోబల్ క్యూస్ టూ మచ్ బ్యాడ్ అయితే మనం ఏం చేయలేం. కానీ ఇన్ జనరల్గా ఈ ఏరియాలో మాత్రం షార్ట్ సేల్ చేస్తే ప్రమాదం. రేపు ఎస్పెషల్లీ రేపు స్టాక్ మార్కెట్ డిప్ అయ్యి ఈ జోన్కి వస్తున్నా, లేదా రేపు రాకపోయినా ఎప్పుడు వస్తే అప్పుడు ఈ జోన్లోకి వెళ్ళినాక మాత్రం ఇబ్బంది పడుతుంది. ఇక్కడ దాకా వెళ్ళచ్చు ఈజీగానే, కానీ 51,019, 50,583 దగ్గర షార్ట్ సేల్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే టెంపరీ బౌన్స్, ఇట్ కెన్ గివ్ టెంపరీ బౌన్స్. అట్లా అని చెప్పి ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టు గో ఫర్ అప్ సైడ్, ఎందుకంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్. సో ఇక్కడ టెంపరీ బౌన్స్ వచ్చిన తర్వాత బ్రాడ్ వ్యూ డౌన్ కాబట్టి మళ్ళీ కిందకే వెళ్తారు. షార్ట్స్ కవరింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకే వెళ్ళచ్చు. ఆ కిందకి వెళ్ళేటప్పుడు వెళ్ళండి కావాలంటే. కానీ సో మామూలుగా ఏంటంటే ఇలా పడుతున్నప్పుడు కనుక మీరు ఈ ఏరియాలో కనుక మీరు షార్ట్ సేల్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. చూడండి సార్, నేను ఇక్కడ మాట్లాడేవి కూడా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్ చేస్తున్నాను, అంతేగాని మిమ్మల్ని బై సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు. చూడండి సార్, వీడియోలో చెప్పే థింగ్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషనల్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మీరు ఏదైనా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పటిదాకా వీడియో చూసారంటే నచ్చి ఉండొచ్చు. లైక్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.